బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషంగా అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ అమానుషంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను బూతులు తిట్టారు అక్కడ భద్రతా సిబ్బంది అలాగే అధికారులు. దర్శనం వివరాలు అడగడంతో కోపంతో ఊగిపోయారు భద్రతా సిబ్బందికి సంబంధించిన ఒక సదరు అధికారి. దర్శనానికి దారి అడిగినా తమకు ప్యాంట్ జిప్ విప్పి మరీ చూపించారని చెప్పేసి కొంతమంది స్వాములు అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా ఏపీ అయ్యప్ప భక్తులకి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఆలయంలో వసతుల పైన కూడా అయ్యప్ప భక్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటు దర్శనానికి కనీస ఏర్పాట్లు కూడా చేయట్లేదని మండిపడుతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు అరుణాచలానికి సంబంధించిన గిరి ప్రదక్షిణకు కూడా తిరుగువారు తెలుగు ప్రజలు ఎంతోమంది అక్కడికి కూడా వెళ్తుంటారు. అక్కడ కూడా ఇలాంటి విభేదాలే, ఇలాంటి ఇష్యూసే జరిగాయి. సో ఒక్కసారి ఆ స్వాములు అసలు ఏమంటున్నారో వాళ్ళ ఆటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీకు ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండేయండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు రైట్. సో తెలుగు ప్రజలు భాష రాకపోవడం వల్ల మొత్తానికైతే దర్శనం అవ్వలేదు, మాకు ఎలా వెళ్ళాలి అని చెప్పి దారి అడిగినందుకు ఇలాంటి ప్రవర్తన అక్కడ భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారి అంట. సో మొత్తానికి ఆ అధికారిని కూడా అక్కడ నుంచి దొడ్డిదారిన వెనకకు పంపించేశారు. ఆ అధికారికి సంబంధించిన డీటెయిల్స్ అంటే పేరు కానీ మిగతా డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. సో మొత్తం మీద గైడెన్స్ ఇవ్వడానికి బోర్డ్స్ కానీ లేకపోతే యారో మార్క్స్ కానీ, దర్శనానికి ఎటు వెళ్ళాలని చెప్పేసి చెప్పాల్సిన బోర్డ్స్ అవన్నీ లేకపోవడంతో కనిపించిన భద్రతా సిబ్బందిని అడిగారు. సాధారణంగా మనం అదే చేస్తాం కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఆ ఆలయానికి సంబంధించిన అధికారులు కానీ, అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇలా పోలీసులు ఎక్కువ శాతం మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు భద్రతా బలగాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళని హెల్ప్ అయినా అడిగి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంతే. అలాంటి ప్రయత్నమే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అయ్యప్ప భక్తులు మొత్తానికైతే అడగడం వల్ల ఇలాంటి దుశ్చర్య ఆలయ ప్రాంగణంలోనే, ఆలయం ఉన్న చోటనే ఇలాంటి పనులు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. గతంలో కూడా మనం చూసాం, ఆలయ ప్రాంగణంలో చాలా రకాల పనులు చేస్తున్నారు. నాన్ వెజ్ తినడం కానీ, ఇలా ఆలయంలో ఉండి అన్య మతస్థులు కావచ్చు, అన్య మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉండడం కానీ, ఇలాంటి విచిత్రాలు చూసాం కానీ ఇంత ఘోరం అయితే ఎప్పుడు చూడలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గురుస్వామి బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, చెప్పండి, అసలు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఎంతమంది అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్తుంటారు? స్వామి శరణం. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా ఈరోజు కేరళ ప్రభుత్వం ఒక రకంగా అక్కడ ప్రజలు గాని అక్కడ ప్రభుత్వం గాని బతుకుతుందంటే ఉభయ రాష్ట్రాల ప్రజలు లక్షలాదిగా అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, అదే విధంగా అక్కడ హోటల్స్ కానీ, సన్నిధానంలో కొన్ని లక్షల రూపాయలు ఇరుముడిలో తీసుకెళ్లి స్వామి సన్నిధిలో కొన్ని లక్షల రూపాయలు ఉండి ఆదాయం వేయడంలో కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలదే పై చేయి. అలాంటి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు అక్కడ కమ్యూనికేషన్ లేదు. మేము ఇంతకు ముందు కూడా మా తెలంగాణ రాష్ట్ర అయ్యప్ప జేఏసీ నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి కూడా మేము లెటర్స్ పంపించడం జరిగింది. అయ్యా, మీరు అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బోర్డ్స్ ఏర్పాటు చేయండి. తెలుగు, తమిళ్, కర్ణాటక, అదే విధంగా హిందీ, అంటే ఈ రాష్ట్రాల ప్రజలు అక్కడికి ఎక్కువ వస్తారు. వారికి సంబంధించిన కమ్యూనికేషన్ ఏర్పాటు చేయండి. అక్కడ ఒక అధికార వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఆ వ్యవస్థలో కమ్యూనికేషన్ చేసే విధంగా ఈరోజు వాళ్ళకి తెలియకుండా 41 రోజు ఎంతో కష్టపడి దీక్షలు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని వదిలి వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని శబరిమల సన్నిధానానికి వస్తే మీరు ఇచ్చే సేఫ్టీ ఇదేనా అని చెప్పి నేను ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళని అడుగుతున్నాను. ఇంతకు ముందు మేము అక్కడ ట్రావెన్కోర్ బోర్డు అధికారికి అక్కడ వారికి కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి మీరు ఏం సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తున్నారు? సరి అయిన శానిటరీ వ్యవస్థ లేదు.
అట్లీస్ట్ కమ్యూనికేషన్. ఈ రోజు బాధాకరం ఏంటంటే ఒక పోలీస్ అధికారి వాళ్ళు అడిగిన ప్రశ్నను దాటవేస్తూ జిప్పు ఇప్పి చూపించడం అనేది ఎంతవరకు సమాజం? దీనికోసం యావత్ అయ్యప్ప లోకం కూడా తిరగబడుతుంది. మీకు అందరికీ ఒక విషయం తెలుసో లేదో, అంతకుముందు ఇదే విధంగా ట్రెవెన్కోర్ బోర్డు మరియు ప్రభుత్వము కేరళ ప్రభుత్వం ప్రవర్తిస్తే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఒక ఉద్యమం చేశాం. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మా ఇరుముల్లో కానీ మేము ఇక్కడ నుంచి వేసే డబ్బులు మాత్రం హుండీలో వెయ్యమని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు ట్రెవెన్కోర్ బోర్డు వాళ్ళు మొత్తం హుండీ ఆదాయం తగ్గిపోయి అక్కడ చాలా ఇబ్బందులు పడి మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు సమావేశాలు నిర్వహించి అక్కడ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మేము చెయ్యము, మీరు ఖచ్చితంగా శబరిమలకు రండి, మీ హుండీ ఆదాయం ఇందులోనే వేయండి అని చెప్పి వారు మాకు చాలా రకాలుగా మమ్మల్ని వేడుకోవడం జరిగింది ఒక దశలో. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయ్యప్పలకు ఇబ్బంది జరిగితే మాత్రం తప్పకుండా మేమందరం దానిపై తీవ్రమైన చర్యలకు పూనుకోవాల్సిన అవసరం వస్తుంది. రాబోయే రోజుల్లో దానికి కట్టుబడి ఉండే అవసరం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేరళ ప్రభుత్వము ట్రెవెన్కోర్ బోర్డు ఇద్దరు కలిసి కూడా ఈ ప్రజలకు అయ్యే ఇబ్బందులు, ముఖ్యమైన వ్యవస్థ ఏంటంటే అక్కడ భోజన వసతి లేదు, అక్కడ ఏవైతే వాళ్ళు ఏది పెట్టిన గడ్డి అదే తినాల్సి వస్తుంది. అదే విధంగా కమ్యూనికేషన్ లేదు, ఎలా వెళ్ళాలి ఎలా రావాలి, లైన్లలో గంటల తరబడి లక్షల మంది నిలబడుతుంటే అక్కడ కావాల్సిన ఏర్పాట్లు ఏంటంటే మంచినీటి వ్యవస్థ లేదు. బాత్రూంలో మీరు పంబా నుంచి ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నట్టయితే అక్కడ ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ సరైన శానిటరీ వ్యవస్థ ఉందా, ప్రజల ఆరోగ్యం ఏ విధంగా అవుతున్నాయి, ఎన్ని కార్డియాలజీ సెంటర్లు ఉన్నాయి, దీనిపై అనేక సార్లు మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు కూడా మేము ఇవ్వడం జరిగింది. సో దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తుల మనోభావాలను తెప్పే విధంగా ట్రెవెన్కోర్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప స్వాములు ఊరుకోరని చెప్పి మీ ఆర్టీవీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. రైట్ బాలకృష్ణ గారు, మీరు ఒక్కసారి లైన్లోనే ఉండండి. గత ఏడాది డిసెంబర్లో 2024 డిసెంబర్లో ఒక్కసారి ఆలయానికి సంబంధించిన ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు టీడీబీకి సంబంధించిన డిసెంబర్ 2024 29 రోజుల ఆదాయం 163.89 కోట్లు. అలాగే 2025 జనవరికి సంబంధించి ఒక్కసారి మనం ఆదాయం చూస్తే కనుక 297 కోట్లు 41 రోజులకి గాను. అలాగే సో మొత్తానికైతే ఇటు దాదాపు 300, అలాగే 163 300 + 163 అంటే 463 463 కోట్ల ఆదాయం, 74 రోజుల ఆదాయం అని చెప్పుకోవచ్చు. సో ఇంత ఆదాయం ఉన్నా కూడా మీరు గురుస్వామి గారు, బాలకృష్ణ గారు, మీరు చెప్పండి అసలు ఎందుకు అక్కడ ఎలాంటి ఫెసిలిటీసు, ఎందుకు అక్కడ ట్రావెన్కోర్ బోర్డు ఈ టీడీబీ వాళ్ళు ఎందుకు ఏర్పరచట్లేదు? మీరు గతంలో ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? దానికి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు? బాలకృష్ణ గారు వినిపిస్తుందా అండి? ఓకే. సో మొత్తం మీద ఇటు ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు అయితే 463 కోట్లు జస్ట్ 2 నెలల్లో దాని ఆదాయం, ఇటు డిసెంబర్ అలాగే జనవరి లాస్ట్ ఇయర్. సో ఇంత ఆదాయం ఉన్నా కూడా ఇటు బాలకృష్ణ గురుస్వామి గారు చెప్పే మాట ఏంటంటే అక్కడ భక్తులు తాగడానికి నీరు, అలాగే వాష్రూమ్స్ కావచ్చు, ఇప్పుడు పంబా నుంచి దేవాలయం దాకా వెళ్ళేదాకా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, ముడుపులు సమర్పించుకొని నిష్టగా ఇన్ని రోజులు ఉండి ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణించిన తర్వాత కూడా ఇంత ఆదాయం ఉండి కూడా బాలకృష్ణ గారు మీరు చెప్పండి ఒక్కసారి, ఇంత ఆదాయం దాదాపు 463 కోట్లు ఇటు డిసెంబరు అలాగే జనవరి, పోయిన సంవత్సరం డిసెంబర్ అలాగే ఈ సంవత్సరం జనవరి 73-74 రోజులకు గాను 463 కోట్లు సంపాదన వచ్చిన తర్వాత, రెవెన్యూ వచ్చిన తర్వాత కూడా ఫెసిలిటీస్ ఎందుకు పెట్టట్లేదు వాళ్ళు? దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? దీని గతంలో మీరేమైనా క్వశ్చన్ చేశారా? దానికి ఎలాంటి సమాధానం వచ్చింది? స్వామి అయ్యప్ప, నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే శబరిమలలో వస్తున్న లక్షలాది అయ్యప్పల ఆ భిక్షనే ఈరోజు కేరళ రాష్ట్రం నడుస్తుంది. రైట్. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిఖ్యాతి చెందినా గానీ ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగడం లేదు. కొన్ని లక్షల మంది వస్తున్నా గానీ కేరళలో మీరు ఆ విధంగా ఎందుకు చేయడం లేదు? మొన్న ఈ మధ్య కాలంలోనే
బంగారు తాపరాలపై కూడా నేను మాట్లాడడం జరిగింది. స్వామి వారికి ఏదైతే యోగ నిద్రలో ఉండేటప్పుడు వారికి ఏదైతే ముద్ర బహుకరిస్తారో దానిది కూడా నకలు తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. అంటే స్వామి వారి దగ్గర ఉన్న బంగారు తాపరాలు పోతాయి, స్వామి వారి ఆస్తులు పోతాయి, స్వామిని నమ్ముకొని వస్తున్న లక్షలాది భక్తులను కూడా మీరు కించపరిచే విధంగా ఉంది. మేము ఇంతకు ముందు చెప్పినాం, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేస్తున్నారో వారికి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. కేరళలో కూడా పోలీస్ వాళ్ళు కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటారు. 18 అంబడి దగ్గర దీక్షాదారులను మాత్రమే అక్కడ నియమించండి. ఆ సరౌండింగ్ టెంపుల్ ఆలయ ప్రాంగణం చుట్టూ ఎవరైతే దీక్షాదారులు కేరళలో ఉన్నారో వారు మాల వేసుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి మాత్రమే అక్కడ నియమించండి అని కూడా మేము చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా కానీ, ఎందుకంటే అక్కడ హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ బుద్ధులు అదే విధంగా ఉంటాయి. దీనిపై ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా తీవ్రంగా అసంతృప్తికి లోనైన మేమందరం కలిసి ఒక మహాయజ్ఞం చేసి మహా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బాలకృష్ణ గురుస్వామి గారు, ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా ఇటు టీడీబీ ట్రావెన్కోర్ దేవస్వం ట్రస్ట్కి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన బోర్డు వాళ్ళందరూ ఎప్పుడు పబ్లిక్గా ఇంతమంది భక్తులు వస్తున్నారు, మాకు ఇంత రెవెన్యూ ఉంది అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎక్కడ ప్రెస్ మీట్స్లో కానీ పబ్లిక్కి ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్, ఆ డేటాని మాత్రం ఎక్కడ అవైలబుల్గా ఉంచలేదు. సో మొత్తం మీద ఎంతో కొంత గోప్యం జరుగుతుంది, ఇటు డబ్బుల విషయంలో కావచ్చు, భద్రతా సిబ్బందికి సంబంధించి, అలాగే వసతులు ఏవైతే కల్పించాలో ఆ విషయంలో కూడా ఎంతో కొంత జాప్యం అయితే జరుగుతుంది. జాప్యం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీన్ని మిగతా రాష్ట్రాలకు సంబంధించిన భక్తులతో కూడా మీరు ఏమన్నా మాట్లాడి వాళ్ళతో అందరితో కలిసి ఏదైనా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా అండి. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ చేసి కూడా ఇంతకుముందు దీని విషయంలో మేము చర్చలు చేయడం జరిగింది. మళ్ళా రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కర్ణాటకలో ఉన్న అయ్యప్పలు కూడా మాతో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయిన దానిపైన కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తమిళనాడులో కూడా మేము ఈ విషయాల్లో అక్కడ ఉన్న పెద్దలతో కూడా, అక్కడ హిందూ మున్నాని కానీ అదే హిందూ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ఉన్నాయి, వారిని కూడా సంప్రదించి ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా హిందూ మున్నాని ఉంది. హిందువులకు అత్యంత పవిత్రంగా ఇంత శబరి యాత్ర చేస్తున్న వాళ్ళు, వాళ్ళకు సహకరించే సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళందరితో కూడా ఇలాంటి విషయాలపై ఖచ్చితంగా చర్చలు రాబోయే రోజుల్లో జరిపి దాన్ని రైట్. బాలకృష్ణ గురుస్వామి గారు, మీకు ఫైనల్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు సజెషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వెళ్ళే ప్రతి అయ్యప్ప స్వామికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. మీకు కావాల్సిన అంటే కొంచెం ఆహారం కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ పోయినప్పుడు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ప్లస్ మీరు పంబా నుంచి అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, సపోజ్ ఇప్పుడు పెద్ద పదం ప్రారంభమయ్యే రోజులు ఉన్నాయి మకర వీళ్ళకు సందర్భంగా, అప్పుడు ఎక్కడెక్కడ కొన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా కొన్ని సంస్థలు అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. మీకు వాళ్ళ నుంచి కమ్యూనికేషన్స్ వస్తాయి. తెలంగాణ అయ్యప్పలు కూడా అక్కడ భోజనాలు, వారి ద్వారా కమ్యూనికేషన్స్ తీసుకోండి. ఏ రకంగా లైన్ లో ఇప్పుడు మీరు అందరూ కూడా మనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా లైన్ లో వెళ్తున్నాం కాబట్టి, ఒక రోజు ముందు ఒక రోజు వెనుకకి వెళ్ళిన వాళ్ళు కూడా పర్మిట్ చేస్తున్నారు కాబట్టి మీరు దాని ప్రకారం ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్తున్న వారు ప్రికాషన్స్ తీసుకోండి. అక్కడ స్థానికంగా ఉండే పంబా పోలీసుల నంబర్లు తీసుకోండి. మీకు ఏమైనా అవసరకార్యం కనిపిస్తే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ పైనే ఆ మెట్ల దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఉంటాయి, వాళ్ళ దృష్టికి అఫీషియల్ ఐఏఎస్ ఎవరైతే కేరళ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వారి దృష్టికి కూడా ఇప్పుడు మనకి ఇబ్బంది జరిగింది, మనం ఏదో మాట్లాడుకోవడం వెళ్ళడం కాదు, అఫీషియల్ గా వాళ్ళకి లెటర్ ఇవ్వండి, అఫీషియల్ గా వాళ్ళకి తెలియజేయండి, ట్రావెన్కోర్ బోర్డు కూడా తెలియజేయండి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా ప్రతి గురుస్వామి కూడా మన స్వాములకు ఇబ్బంది అయితే అక్కడ మీరు ఉండి పర్యవేక్షణ చేసే విధంగా వివిధ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుందని నా మనవి. రైట్ బాలకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ టు RTV, మీ అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు. సో మొత్తం మీద ఇటు ట్రావెన్కోర్ బోర్డుకి సంబంధించి మనం చూస్తే కనుక 463 కోట్లు 2 నెలల్లో మాత్రమే, అంటే ప్రతి సంవత్సరం ఒక 500 కోట్లు డైరెక్ట్గా బోర్డుకి రెవెన్యూ వస్తున్నా కూడా, ఇంకో పక్కన పరోక్షంగా ఇప్పుడు ప్యారలల్గా చూస్తే కూడా ఇటు బిజినెస్ పరంగా అంటే ఇటు వేరే హోటల్స్ కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా రంగాలపై కూడా ఎంతో కొంత ఆదాయం ప్రభుత్వానికి అయితే అందుతుంది. సో వీళ్ళు మాత్రం దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ని మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు అని చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
క్యూ లైన్ ఎక్కడ అని అడిగిన ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి. ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం దరిద్రమైన సంఘటన జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.